Hi friends, today we are going to discuss about chemistry important need bits. So first question is nucleons are. Options are only protons, only neutrons, both protons and neutrons, electrons, protons and neutrons. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనకి న్యూక్లియన్స్ అంటే ఏంటో తెలియాలి. క్వశ్చన్ చూడగానే మనకి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన క్వశ్చన్ అని అర్థమవుతుంది. సో ఇప్పుడు న్యూక్లియన్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక ఆటంలో మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇది కామన్ విషయం. అయితే పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటే ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ న్యూక్లియస్లో ఉండే పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని కలిపి మనం న్యూక్లియన్స్ అని పిలుస్తాం. సో న్యూక్లియన్స్ని సింపుల్గా మనం పార్టికల్స్ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్ అని డిఫైన్ చేయొచ్చు. ఇట్ మీన్స్ both protons and neutrons are combinedly called as nucleons. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ చదవగానే అది ఏ టాపిక్కి సంబంధించిందో మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఆన్సర్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఈ ఆన్సర్ని ఇచ్చిన ఆప్షన్స్లో ఐడెంటిఫై చేసేటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ని మనం కానీ ఫాలో అయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఆడ్ ఆప్షన్స్ని రిమూవ్ చేయడమే ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ దొరికింది కదా. సో దీన్ని బట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్, ఆప్షన్ బి ఆల్సో రాంగ్, బికాస్ దే ఆర్ ఓన్లీ ప్రోటాన్స్ అండ్ ఓన్లీ న్యూట్రాన్స్. న్యూక్లియన్స్ మీన్స్ బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ వీ చెక్ ఆప్షన్ డి, in that electrons are present. So this is wrong answer because nucleons అంటే మనం పార్టికల్స్ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్ అని చెప్పుకున్నాం. సో అటామిక్ న్యూక్లియస్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు, అవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి. సో ఆప్షన్ డి ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఈ న్యూక్లియన్స్ యొక్క టోటల్ నెంబర్ని మనం ఆటమ్ యొక్క మాస్ నెంబర్గా తీసుకుంటాం. సో మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ plus number of protons. So the combination of protons and neutrons is nothing but nucleons. So when we identify the total number of nucleons, then we get the atomic mass of an atom. Thanks for watching. Like, share, subscribe the channel.